వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందే హెడ్లైన్స్ చూద్దాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే ఊరుకునేది లేదు. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ గౌతమిశాలి. ప్రైవేట్ కళాశాలలకు వత్తాసు పలుకుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ముట్టడించిన AIYF నాయకులు. టీడీపీ ఎమ్మెల్యే పాషం సునీల్ ఇంటి దగ్గర సంబరాలు. ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు. బీజేపీ గెలుపు సందర్భంగా సంబరాలు జరుపుకున్న MRPS. బీజేపీ గెలిపే మాదిగల గెలుపన్న గజ్జల రాజశేఖర్ మాదిగ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైసీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు ఇంటిపై జరిగిన దాడి ఘటన స్థలంతో పాటు పట్టణంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను జిల్లా ఎస్పీ గౌతమిశాలి పరిశీలించి అక్కడి తాజా పరిస్థితులపై ఆరా తీశామని అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎవరిని ఉపేక్షించొద్దని తెలిపారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత అల్లర్లు, ఘర్షణలు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ముందస్తు చర్యలు చేపట్టామని అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో తెలియజేశారు. ముగిసిన తర్వాత మన ప్రణాళిక ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇంకా మనం సెన్సిటివ్ ఏరియాస్లో పికెట్స్ని పెట్టడం జరుగుతుంది. అలాగే మొబైల్ పికెట్స్ని తిప్పడం జరుగుతుంది. మొబైల్ పార్టీస్ కూడా తిరుగుతున్నాయి. అండ్ ఇంపార్టెంట్ ఏరియాస్లో మనం ఇంకా APSPని పెట్టడం జరిగింది. అలాగే మన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ఉంది. సో ఈ ప్రతి ఒక్క ఎక్కడైతే సెన్సిటివ్ ఉన్నాయో అన్ని ప్లేసెస్లో ఇవి పెడుతున్నాం. అండ్ రికార్డ్ అయిన ప్రతి ఒక్క సమస్యని, అంటే చిన్నది కావచ్చు, యావరేజ్ నెమ్మదిగా తోసుకోవడం కావచ్చు, లేకపోతే ఏదైనా డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే కొట్టుకోవడం కావచ్చు, ఏదైనా కూడా ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని మనం FIR రూపంలో పెడుతున్నాం. ఒకవేళ అవి నాన్ కాంగ్రెసిబుల్ అయినా కూడా కోర్టుకి పర్మిషన్ పెట్టి కూడా మళ్ళీ అవి రిజిస్టర్ చేస్తున్నాం. అండ్ దీని పరంగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఎవరిని చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే వదిలిపెట్టాం. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ. సో ఎవరైతే ఈ బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యింది, ఇంకా ప్రాపర్టీస్ డ్యామేజ్ చేస్తారో వాళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కేసెస్ అయితే తప్పకుండా కట్టేస్తున్నాం, దాంట్లో ఇంకా మొహమాటం ఏం లేదు. ఇట్ విల్ నాట్ స్టాప్ అట్ కేసెస్. వీ విల్ డెఫినెట్లీ ఓపెన్ షీట్స్ ఆన్ ద పీపుల్. ఎవరైతే ప్రాపర్టీ డ్యామేజ్, అది గవర్నమెంట్ ప్రాపర్టీ కావచ్చు, ప్రైవేట్ ప్రాపర్టీ కావచ్చు, ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేసేవాళ్ళు, ఇంకా బాడీలీ అఫెన్సెస్, హింసకి పాల్పడేవాళ్ళు, అది ఎవరైనా సరే వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో నేను ఐ రిక్వెస్ట్ ఆల్ ద విన్నింగ్ క్యాండిడేట్స్ అండ్ నాన్ విన్నింగ్ క్యాండిడేట్స్, ఎవ్రీవన్ టు దే ఆర్ ద లీడర్స్ ఫర్ ద పీపుల్. సో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మీ యొక్క కార్డర్కి దయచేసి చెప్పండి నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ దీస్ థింగ్స్. హింసలో ఖచ్చితంగా పాల్గొనకూడదు. అండ్ ఎక్కడ కూడా ప్రాపర్టీ డ్యామేజ్ అనేది చేయకూడదు. అది పబ్లిక్ ప్రాపర్టీ కావచ్చు, ప్రైవేట్ ప్రాపర్టీ కావచ్చు. ఒకవేళ ఇంత చెప్పిన తర్వాత కూడా చేస్తూ ఉంటే, యాజ్ ఐ సెడ్ బిఫోర్, కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కేసెస్ రిజిస్ట్రేషన్తో ఆగకుండా వాళ్ళని ఆల్రెడీ బౌండ్ ఓవర్ చేసి ఉంటే వాళ్ళ దగ్గర ఫైన్ 1 lakh 2 lakh అనేది గవర్నమెంట్కి కట్టించడం జరుగుతుంది. అది కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళని జైలుకి పంపించడం జరుగుతుంది. ఇదంతా కాకుండా షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అది చిన్న ఇది యాజ్ ఐ సెడ్ బాడీలీ అఫెన్సెస్ అండ్ property damage. So again I request all of them not to indulge in all these things. కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలకు పత్తాసు పలుకుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నాయకులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ముట్టడించారు. అకాడమీల పేరుతో ఇంటర్ కళాశాలలు నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవడంలో ఇంటర్ బోర్డు విఫలమైందని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు.
ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి కార్పొరేట్ కళాశాలలకు ఒత్తాసు పలిగే విధంగా ఊడిగం చేసే విధంగా ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గానీ లేకుంటే ఏదైతే ఈ ఆఫీస్ లో పనిచేస్తున్న అధికారులు పూర్తిగా ఈరోజు యాజమాన్యాలకి తొత్తులుగా మారారని ఆరోపిస్తున్నాం. ఎందుకంటే దాదాపు ఈ బోర్డు ఏర్పడినప్పటి నుంచి కూడా కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క ఆగడాలు అరికట్టడంలో పూర్తిగా విఫలం చెందిందని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు బోర్డు పూర్తిగా అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి కాకముందే ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు పూర్తిగా అడ్మిషన్లు చేపట్టి అనధికార క్యాంపస్ నిర్వహిస్తున్నారు. కనీసం బోర్డు అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన సూచనలు చేసిన కనీస అధికారులు పూర్తిగా ఈరోజు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధంగా అయింది. కాబట్టి దీన్ని అఖిల భారత జన సమాఖ్యగా మేము ఖండిస్తున్నాము. తక్షణమే ఏదైతే బోర్డు అఫిలియేషన్ లేనటువంటి కళాశాలలు ఉన్నాయో వాటిని తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. బోర్డు కార్యదర్శి గారే స్వయంగా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కింది స్థాయి అధికార యంత్రాంగం ఈ రోజు పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలించేటటువంటి ఆ ప్రేరేపణలు చేస్తారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గ ఎన్నికల ఫలితాలలో అధిక ఓట్లతో గెలుపొందిన పాచిం సునీల్ కుమార్ ని పట్టణంలోని అశోక్ నగర్ లో వారి స్వగృహంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ నన్ను ఆదరించి అత్యధిక ఓట్లతో గెలిపించిన నియోజకవర్గ ప్రజానికి రుణపడి ఉంటానని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. చిత్తూరు నియోజకవర్గంలో వైసీపీ రాష్ట్ర మాజీ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందం రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం తమ పార్టీ అభ్యర్థులపై భౌతిక దాడులకు పాల్పడుతుందని, ఇది మంచి పద్ధతి కాదని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో సహజమని, వాటిని అనుసరించి ముందుకు పోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏనాడు కూడా ఇటువంటి విధ్వంసం అనేది ఎప్పుడూ జరిగిన ఆనవాళ్లు లేవు. అలాంటిది ఈరోజు అనేక మంది ప్రాపర్టీస్ను కాల్చడం జరిగింది, ప్రాపర్టీస్ను ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఈ ధ్వంసం చేసింది, ఈ కాల్చింది ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేకు కానీ ఎంపీకి కానీ ఎటువంటి సంబంధాలు లేవు. అది మనకు కూడా బాగా తెలుస్తోంది. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా, ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా, తన రౌడీయిజాన్ని పునరావృతం చేయాలా అనే ఒక ఉద్దేశంతో చిత్తూరు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలా అని దినదినచర్యగా రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి హింసకు ఎక్కడ కూడా తావులేదు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా, చిత్తూరు ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ విషయంలో మీడియా వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా నేను అందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అమాయక ప్రజలైనటువంటి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, మనుషుల మీద భౌతిక దాడులు చేయడం,
ఇటువంటి సంప్రదాయం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇది చేస్తున్నారంటే ఇటు గెలిచిన అభ్యర్థులకు కూడా దీనివల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది. ప్రజల దగ్గర తల దించుకునే పరిస్థితి వస్తుంది. ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు, 5 సంవత్సరాలు పాలన ఇచ్చారు. కాబట్టి ప్రజలకు నచ్చి ప్రజల్లో ఆనందించే విధంగా పాలించాలే కానీ ఇటువంటి విధ్వంసకాండ పునరావృతం కాకూడదు. పునరావృతం అయినట్లయితే మేము కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎంఆర్పీఎస్ కన్వీనర్ గజ్జల రాజశేఖర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రామ్నగర్ చౌరస్తాలో బీజేపీ గెలుపు సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గజ్జల రాజశేఖర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీతోనే మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని, ఎస్సీ వర్గీకరణ చేస్తా అని స్వయంగా మోడీనే చెప్పారని అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్లో కిషన్ రెడ్డి గెలుపు కోసం ఎంఆర్పీఎస్ సంఘాలు మాదిగ కులాలు కృషి మరవలేనిదని కొనియాడారు. బీజేపీ గెలుపే మాదిగల గెలుపని అన్నారు. ఈ కార్యక్రమంలో గండి కృష్ణయ్య, గడ్డం నవీన్, మురళి, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. మందాకృష్ణ మాది గారు బీజేపీకి మద్దతు ఇవ్వమని, వారికి అండగా ఉండాలని చెప్పి బీజేపీతోనే నరేంద్ర మోడీ గారితోనే ఎస్సీ వర్గీకరణ మాదిగలకు మాదిగ ఉప కులాలకు మేలు జరుగుతుందని చెప్పి అన్నగారు పిలుపు మేరకు ఈ పార్లమెంటు ఎలక్షన్లో జి కిషన్ రెడ్డి గారు, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయిన జి కిషన్ రెడ్డి గారిని మేము మా ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల మరియు ఎంఆర్పిఎస్ అభిమానులు అందరూ కష్టపడుతూ వారికి అండగా నిలుస్తూ ఇచ్చిన పిలుపు మేరకి గతంలో జరిగిన విశ్వరూప మహాసభలో గౌరవశ్రీ మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన వాగ్దానానికి అనుసరించి మరి ఈ సారస్వతిక ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా తెలపాలని ఇచ్చిన పిలుపు మేరకే మరి జి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గం పార్లమెంటు స్థానానికి పూర్తి మద్దతునిచ్చి గెలిపించాలని చెప్పడం ఆదేశం ఇవ్వడం జరిగింది. దాన్ని అనుసరించి ప్రతి మాదిగ ఎంఆర్పిఎస్ ప్రతి కార్యకర్త కూడా కిషన్ రెడ్డి గారి గెలుపుకి పాటుపడి ఈ గెలుపు విజయంకి తోడ్పాటును అందించినాం. రాబోయే ఈ ఎస్సీ వర్గీకరణకు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ కుమార్ రెడ్డిని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అభినందించారు. వీరితో పాటు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు దేవి ప్రసాదరావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, అల్లపుర వెంకటేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తొలిసారి తెలంగాణ భవన్కు వచ్చిన సందర్భంగా తనకు సహకరించిన పార్టీ అధిష్టానానికి, పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రపంచ ఇకేబానా దినోత్సవం సందర్భంగా పూల ప్రదర్శనను హైదరాబాద్ ఓ హోటల్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ అపెరల్ పార్క్లో డైరెక్టర్ డాక్టర్ విఎస్ అలుగు వర్షిని వచ్చేసి ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇకేబానా అధ్యక్షురాలు వినీత మాట్లాడుతూ ఇకేబానా మొక్కల ప్రదర్శనలో 40 మంది సభ్యులు పాల్గొని ప్రదర్శించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 6వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల నుండి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేస్తారని అన్నారు. Was introduced to me in hours, and she put it in such a way that it was really beautiful. That time she invited me for one program, Lisa, and that is by chance I put in. The northern hemisphere throughout the year. For these art forms, if we see though the Ikebana International Hyderabad chapter 250, chapter number 250 is celebrating World Ikebana Day, June 6th. ఇక్కడ హైదరాబాద్లో అబౌట్ 40 ఆర్టిస్ట్స్ దీంట్లో పాల్గొని ఉన్నారు. వాళ్ళు ఇకబానా ఆర్ట్ ఫామ్ అంటే యూసేజ్ ఆఫ్ మెనీ బొటానికల్ ఎలిమెంట్స్ టు క్రియేట్ డెప్త్ అండ్ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్, ఫ్లోరల్ డెకరేషన్స్ లాగా ఉంటుంది. అది ఇక్కడ అరేంజ్ చేసి ఉన్నారు. ఇకబానా అన్న ఆర్ట్ ఫామ్ అనేది ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ జెన్ కల్చర్ అని చెప్తారు. ఇన్ విచ్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్లో మనం చాలా డిసిప్లిన్ చూడొచ్చు. ఇది ఒక లైఫ్ స్టైల్ కూడా నేర్పిస్తుంది. రీయూజ్, రెడ్యూస్ అండ్ రీసైకిల్ ఆఫ్ మెటీరియల్ నేర్పిస్తుంది. అదేవిధంగా తక్కువ మెటీరియల్స్ని పెట్టి దాన్ని కాంబినేషన్లో ఎంత అందంని తీసుకొని రావచ్చు అనేది చేస్తుంది. సో మెనీ ప్రిన్సిపల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇకబానా ఆర్ట్ ఫామ్. మనకి చూడడానికి అందంగా ఉంది అని అనుకుంటాం, కానీ దానికి వెనకాల ఇవాళ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇకబానా డే సెలబ్రేట్ చేస్తున్నారు. సో మా హైదరాబాద్ ఇకబానా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ 250 కూడా ఈ సందర్భాన వరల్డ్ ఇకబానా డే సెలబ్రేట్ చేస్తున్నాము. మేము ఒక ఎగ్జిబిషన్ చేశాము. 40 పార్టిసిపెంట్స్ ఉన్నారు అండ్ షోయింగ్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఇకబానా బిలాంగింగ్ టు ది ఒహారా అండ్ సొగెట్సో స్కూల్. అండ్ ఇది మేము డే ఎగ్జిబిషన్. ఇది ఒక ముఖ్య కార్యక్రమం ఉద్దేశం ఉంది మేడం. ఇకబానా ముఖ్య కార్య ఉద్దేశం గురించి చెప్పకపోతే, ఇకబానా అంటే ఇట్స్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్. ఇట్స్ అ ట్రెడిషనల్ జాపనీస్ స్టైల్. ఈ జూన్ 6th ఎందుకు అని అంటే జపాన్లో 2020లో డిసైడ్ చేసింది జాపనీస్ గవర్నమెంట్ దట్ జూన్ 6th అట్ ది ఏజ్ ఆఫ్ 6. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని చూస్తే ఊరుకునేది లేదు. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ గౌతమిశాలి. ప్రైవేట్ కళాశాలలకు వత్తాసు పలుకుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ముట్టడించిన ఏఐవైఎఫ్ నాయకులు. టీడీపీ ఎమ్మెల్యే పాషం సునీల్ ఇంటి దగ్గర సంబరాలు. ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు. బీజేపీ గెలుపు సందర్భంగా సంబరాలు జరుపుకున్న ఎంఆర్పీఎస్. బీజేపీ గెలిపే మాదిగల గెలుపన్న గజ్జల రాజశేఖర్ మాదిగ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజితం.